నమస్తే. రీసెంట్ హాట్ టాపిక్ లో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని చెప్పి కూడా కేసీఆర్ గారిని అయితే విచారణకు అయితే పిలిచారు. విచారణలో కూడా కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. కాకపోతే కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పి కక్షపూరితంగా ఇదంతా చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని చెప్తూనే ఉన్నారు. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మన దగ్గర యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ ఉన్నారు మన దగ్గర. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. కావాలని చెప్పి వాళ్ళని కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తుందని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్పుకున్నది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత కీర్తి మొత్తం కేసీఆర్ దానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రచార వ్యవహారాలన్నీ డిస్కవరీ ఛానల్లో చూపెట్టుకొని వరల్డ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు. ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. అంత పెద్ద ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కింద మీద చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలు కాకముందే పిల్లర్లు పొంగడం జరిగింది. మేడిగడ్డ పిల్లర్లకు సంబంధించి పగులు రావడం జరిగింది. మరి ఇంత గొప్పగా చాటి చెప్పుకున్న ప్రాజెక్టు కేసీఆర్ తన మేధస్సును, తన రక్తాన్ని, చెమటను మొత్తం వాడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్పుకున్న కేసీఆర్ మరి అటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఎందుకు ఈ 3 సంవత్సరాలు కాకముందే ఈరోజు మూలకు పడ్డది అనే విచారణ జరుగుతుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఆ నెపాన్ని నెట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఈ యొక్క డొల్లతనానికి నిదర్శనం. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రజలకు మంచి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? 100%. అదే మేడిగడ్డ ప్రాజెక్ట్ కి పగులు వచ్చినట్టు దాన్ని మీరు బాగా చెప్పవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ. అదే చెప్తున్నాం కదా, అంత గొప్పగా కట్టిన ప్రాజెక్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి ఇంత ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రకటనలు ఇచ్చుకొని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పిల్లర్లు గుంగినాయి అనే దాని మీద విచారణ చేయాలా వద్దా? అది కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద బాధ్యత ఉందా లేదా? పూర్తిగా వదిలేద్దామా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం మిగుల రాష్ట్రం నుండి అప్పుల పాలైందంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 7 లక్షల కోట్ల అప్పైందనంటే కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము పథకాలు అన్ని సవ్యంగా అమలు చేయలేకపోవడానికి గల కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం అప్పుల పాలై కేసీఆర్ కుటుంబం ధనిక కుటుంబం అయిందంటే కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ఘనతలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయాలా వద్దా? ఇది కూడా ప్రభుత్వం చేసే పనే కదా, ప్రజలకు మంచి చేయడమే కదా. దీన్ని ఎందుకు కేసీఆర్ పార్టీ నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఏమంటారు, ఇవాళ అటెండ్ అయిన కేసీఆర్ గారు ఇవాళ విచారణకు అటెండ్ అయ్యాను, మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి విచారణకు అటెండ్ అయినాం, తప్పు చేసినట్టు మేము కూడా అటెండ్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా కేసీఆర్ ని బ్యాడ్ చేయాలని చెప్పి ప్రజల దగ్గర కావచ్చు, రైతుల దగ్గర, అందరి దగ్గర కూడా బ్యాడ్ చేయాలి, అభివృద్ధి జరిగిందని చెప్పడానికి కావాలని చేస్తున్నారని చెప్పి అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? కేసీఆర్ ను ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసీఆర్ ప్రజల దృష్టిలో బ్యాడ్ అయింది కాబట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బుద్ధి చెప్పిన ప్రజలు. గత 10 ఏళ్లలో కేసీఆర్ బ్యాడ్ పాలన అనుకున్నారు కాబట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టిన ప్రజలు. గత 10 ఏళ్లలో కేసీఆర్ అవినీతి చేసిందని నమ్మిండ్రు కాబట్టి ప్రజలు ఈ రోజు కేసీఆర్ ను ప్రతిపక్ష చైర్లో కూర్చునిబెట్టిండ్రు. ఇవన్నీ చేసేది ప్రజలు. ఈ యొక్క కేసీఆర్ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కేసీఆర్ కానీ ప్రజలకు కేసీఆర్ ఒక ఉద్యమ నాయకునిగా 13 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడుగా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ చేసిన పనులన్నిటి మీద విచారణ జరుగుతుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షగట్టి చేస్తుంది అనే మాటలు మాట్లాడడం అనేది, ఇంత అనుభవం ఉన్న నాయకులు, అనుభవం ఉన్న పార్టీ నాయకులు మాట్లాడడం అనేది విడ్డూరం. హామీల గురించి ఏం చెప్తారు మీరు? హామీలు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేసుకుంటూనే పోతున్నాం. మేము ఎక్కడ కూడా కాలయాపన చేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఏదైతే 2023 డిసెంబర్ 7 తారీఖున ఏర్పడ్డదో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఏర్పడ్డదో అప్పటి నుండి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న 2023 రోజు ప్రమాణ స్వీకారం చేస్తే
అదే డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచిత బస్సు, అదే తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు, ఈ విధంగా వంట గ్యాస్ కు సంబంధించి 500 సిలిండర్ కావచ్చు, అదే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇలా ప్రతి పథకాన్ని మనం అమలు చేసుకుంటూనే పోతున్నాం తప్ప తులం బంగారం ఇస్తాం. ఎవరు అడుగుతున్నారు తులం బంగారం? ఎవరు అడుగుతున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు కదా. బీఆర్ఎస్ కాదు, అట్లా కాదు. నేను అనేది ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసినామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు. మరి వాళ్ళు వేయాల తులం బంగారం గురించి కొట్లాడతారు. తెలంగాణ అదే మరి బంగారు తెలంగాణ అయింది అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా తులం బంగారం గురించి కొట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకటి ప్రశ్న. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ 100% ఇస్తాం. మాకింత సమయం ఉంది. కేసీఆర్ గారు గతంలో 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఎక్కిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. KG to PG ఉచిత విద్య అన్నాడు. ఇంటింటికి నల్ల నీళ్ళు అన్నాడు. అదే విధంగా ఈ యొక్క 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అనేది ఏంది, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్వం 100 హామీలు ఇచ్చి తప్పినరు. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఏదైతే 1,00,000 రూపాయలు రుణమాఫీ కూడా చేయలేకపోయినారు. మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే ఈ రోజు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో కాలేదంట కదా. ఏది 2 లక్షల రుణమాఫీ? 23 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల ఈ రోజు సంపదను పంచి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఏ పథకమైనా సంపూర్ణంగా కావాలి అని అంటే ఎక్కడైనా కూడా సంపూర్ణంగా కాలేదు. అక్కడక్కడ చిన్న పొరపాట్లు ఉన్నా వాళ్ళ దగ్గర నుండి అధికారులు ఎవరికైతే ఇబ్బందులు వాళ్ళ నుండి వినతులు స్వీకరించుకుంటున్నారు. వాళ్ళకు కూడా చేసేస్తాం, 100% అయిపోతుంది. ఓకే, ఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది మొదలైందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కడ మొదలైంది? బీఆర్ఎస్ పార్టీ నాయకుల లోపల మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు ఏడొస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల నోట్ల నుండి వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం మరి 2 రోజులు అవుతుంది, తిప్పి కొడితే 2 సంవత్సరాలు అయితలేదు. వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు? ఇంకా కూడా వాళ్ళే మంత్రులాగా వాళ్ళే ముఖ్యమంత్రులాగా బిహేవ్ చేసుకుంటా 2 సంవత్సరాలు కాని ప్రభుత్వం మీద సర్వం సమస్యలన్నీ వేస్తున్నారు. మరి కొత్త రాష్ట్రాన్ని 10 ఏళ్ళు అడ్డగోలుగా పాలించి ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినడానికి కారణం 10 సంవత్సరాలు పాలించిన దుర్మార్గులా, లేకపోతే 1.5 సంవత్సరాల నుండి పాలన చేస్తున్న మేమా అనేది ప్రజలకు తెలుసు. ఈ రోజు ఏదైతే కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, ఈ కార్ రేస్ కు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కావచ్చు, కరెంటు కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఏదైతే బర్రెలు గొర్రెలకు కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క విచారణ జరుగుతుంది. ఈ రోజు ఇన్ని స్కాములు, లిక్కర్ స్కాములలో కుటుంబం స్కాములలో ఇరుక్కున్నది. ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలైంది. వీళ్ళు మాత్రం భారతదేశంలోనే 3వ అతిపెద్ద ఆర్థికంగా సంపన్న పార్టీ అయింది. వీళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సీఎం గా ఉన్న కేసీఆర్ భారతదేశంలో అత్యంత సంపన్న సీఎం గా రికార్డులకు ఎక్కిండు. ఇంత సంపద మరి ఏడు నుండి వచ్చింది? వీళ్ళ సంపద పెరిగింది, రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ సంపద అంతా కూడా ఎక్కడికి పోయింది? రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది అనే దాని మీద విచారణ జరుగుతుంది. వీళ్ళ బండారం అనేది బయట పెడతాం. వీళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు శిక్ష చేయమని మాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల తరఫున కేసీఆర్ బుద్ధి చెప్పే బాధ్యత, కేసీఆర్ లోపలేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.